హే గైస్, వెల్కమ్ బ్యాక్. కేంద్రం ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్కి బదులుగా బిఎన్ఎస్ఎన్ భారతీయ న్యాయ సంహిత అని ఒక కొత్త చట్టాన్ని అంటే పేరు మార్చి అయితే దాన్ని ఒక డిజిటల్ రూపంలో అయితే తీసుకొచ్చింది. సో అందులో భాగంగా చాలా చట్టాలు వాటి సెక్షన్లు అయితే మారాయి. అండ్ దాంట్లో ముఖ్యంగా మనకి ఇంతకుముందు పోలీస్ కస్టడీలో మనకి 15 రోజులు మనకి రిమాండ్ అనేది ఉండేది. బట్ కాకపోతే ఇప్పుడు ఈ రిమాండ్ని 60 డేస్కి అయితే పెంచారు. చాలామంది దీన్ని 40 నుంచి 75 డేస్ పెంచారు ఇలా అని ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది. బట్ అదైతే అట్లయితే లేదనమాట. ఓన్లీ 60 డేస్ వరకు ఈ రిమాండ్ని పెంచారు. అయితే ఈ 60 డేస్ వరకు ఈ రిమాండ్ కూడా ఎందుకు పెంచారంటే, కొంతమంది ఖైదీలుగా ఉన్న వాళ్ళు అంటే అనుమానం ఉన్న వాళ్ళు మనం రిమాండ్లో ఉంచుతాం కదా, వాళ్ళు ఏంటంటే ఏదో మెడికల్ ఎమర్జెన్సీ అది అని చెప్పి సో హాస్పిటల్లో ఉండి ఆ 15 డేస్ అలా గడిపేసి సో రిమాండ్ అయిపోయింది కదా అని చెప్పి బయటకు అయితే వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఈ ప్రభుత్వ అధికారులు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్వశ్చన్ చేయడానికి సో ఆ టైం అయిపోద్ది కాబట్టి వీళ్ళకి అవకాశం అనేది దొరకట్లేదు. దానివల్ల ఏం చేస్తారంటే దీన్ని 60 డేస్ వరకు ఎక్స్టెండ్ చేశారు. సో అందులో భాగంగా వీళ్ళు 15 డేస్ తర్వాత కూడా సో తనని క్వశ్చన్ చేయాలనుకుంటే మళ్ళీ వెళ్ళి రిమాండ్కి పిలిపించి అయితే క్వశ్చన్ చేయొచ్చు. సో ఇదైతే ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. నేనైతే దీన్ని ఏకీభవిస్తాను. అండ్ దానితో పాటు చాలా సెక్షన్స్కి కొన్ని అంటే ఇంతకుముందు ఉన్న సెక్షన్స్కి ఇప్పుడు సెక్షన్స్ నెంబర్స్ అయితే మారాయి. సో అవైతే ఒకసారి అయితే నేనైతే చెప్తాను. చీటింగ్ కేసులో పాత చట్టంలో ఉన్న సెక్షన్ 420ని కేంద్రం భారతీయ న్యాయ సంహిత నుంచి అయితే తొలగించడం జరిగింది. సో ఆ నేరంపై సెక్షన్ 318 పరిధిలోకి అయితే తీసుకొచ్చింది. అంటే ఇంతకుముందు 420 కింద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 318 సో ఆ సెక్షన్ కింద అయితే నమోదైతే. అండ్ దాంతోపాటు దేశద్రోహానికి సెక్షన్ 124A నుంచి 152కి అయితే దాన్ని అయితే మార్చడం జరిగింది. అండ్ పరువు నష్టం సెక్షన్ ఏదైతే ఉందో 499 అంటే పరువు నష్టం కింద మనం ఏదైతే సెక్షన్లో కేసు అయితే వేస్తామో 499 సో దాన్ని 356కి మార్చడం జరిగిందనమాట. ఇంతకుముందు అత్యాచార నేరానికి సంబంధించి 375 అనే సెక్షన్ ఉండే, అయితే ఇప్పుడు ఆ సెక్షన్ని 63కి అయితే మార్చారు. అదేవిధంగా సెక్షన్ 376Dని తొలగించి గ్యాంగ్ రేప్ నేరాన్ని సెక్షన్ 70/1 సో గ్యాంగ్ రేప్ ఏదైతే ఉందో ఇంతకుముందు 376D కింద అయితే ఉంటుండే, ఇప్పుడు దాన్ని 70/1 పరిధిలోకి అయితే తీసుకొచ్చారు. సో అట్లాగా హత్యా నేరం కింద ఇంతకుముందు 302 సెక్షన్ ఉండే, ఇప్పుడు దాన్ని 103 పరిధిలోకి తీసుకొచ్చారు. ఇలా కొన్ని సెక్షన్స్ అయితే మార్చారన్నమాట. ఒకసారి అంటే ఏదైనా కేసులు పెట్టేవాళ్ళు కావచ్చు, ఎవరి మీదైనా కేసు మోపబడిన వాళ్ళు కావచ్చు, సో వీటి గురించి అయితే డెఫినెట్గా తెలుసుకోవాలి. సో ఒక సెక్షన్ కింద కేసు పెట్టి ఇంకొక దాంట్లో అయితే బొక్కలో నూకే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సెక్షన్స్ మీద కూడా మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. సో పూర్తి డీటెయిల్గా అయితే ఒక వీడియో అయితే చేస్తా. సో ప్రజెంట్ ఇప్పుడున్న కేంద్రం తీసుకున్న బిఎన్ఎస్ న్యాయశాఖ సంహిత ఏదైతే ఉందో దాని కింద కొన్ని సెక్షన్స్ కొన్ని అయితే మార్చడం జరిగిందనమాట. సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. సో ఫర్దర్గా ఏ అప్డేట్ ఉన్నా నేనైతే అప్డేట్ చేస్తాను మీకు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.